పోయికంటే ఏకాదశి రోజు అయితే నేనైతే ఒక వ్లాగ్ తీస్తున్నాను. అదేంటని చూసేద్దాం. వెల్కమ్ టు ఇస్మార్ట్ అస్సు వ్లాగ్స్. నేనైతే ఈరోజు బిర్యానీ తినాలి అనుకుంటున్నాను. అందుకని నేను ఇది బాస్మతి రైస్ తీసేసుకొని 1.5 గ్లాసు అందులో వాటర్ పోస్తున్నాను. పోసి అది నానబెట్టేసుకొని వీటి కోసం ఏమేమి కావాలో అవన్నీ సామాన్ల కోసం రిలయన్స్ మార్ట్కి వెళ్ళాను. బిర్యానీ కోసమే ఓన్లీ షాపింగ్ చేశాను. చూడండి, కొత్తిమీర అండ్ పుదీనా అవన్నీ అయితే తీసేసుకున్నాను. ఏమన్నాయో ఒకసారి అయితే బ్యాగ్లో చూసేద్దాం. అన్నీ బిర్యానీ కోసమే మాత్రమే నేను తీసుకున్నా. వెజ్ మష్రూమ్ బిర్యానీ చేద్దామని అయితే నేను మష్రూమ్ ఇంకా చాలా వాటికి ఏమేమి కావాలో అవన్నీ అయితే షాపింగ్ చేశాను. అవి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం బ్యాగ్లో. ఇవి కర్రీ లీవ్స్. ఇది రిలయన్స్ మార్ట్లో అయితే 5 రూపీస్ 4 రూపీస్. అది బయట కర్డ్ కూడా వాటికి కావాలని ఇంకా నేను మష్రూమ్కి మసాలా పట్టిద్దామని అయితే కర్డ్ తీసుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా జీడిపప్పు అవన్నీ ఏమేమి కావాలో బిర్యానీకి అవన్నీ నేనైతే తీసేసుకున్నాను. ఓన్లీ వాటి కోసం మాత్రమే, నేనైతే ఇంటి కోసం షాపింగ్ చేయలేదు. బిర్యానీ కోసం స్పెషల్గా చేద్దాం, వాటికి ఏమేమి కావాలో అని అయితే అన్నీ కొన్నాను. తిన్నారు కదా, ఆనియన్స్ ఇంకా చాలా కొన్నా. ఇంకా బీన్స్ ఉంటాయి కదండి, గ్రీన్ బీన్స్, అవి కూడా మనం పచ్చి ఉంటాయి కదా, అవి బయట కొన్నాను నేనైతే 40 రూపీస్. అవి కూడా యూజ్ చేశాను బిర్యానీకి. పచ్చ బఠానీ ఉంటుంది కదా, పచ్చిగా ఉంది, ఇది కూడా యూజ్ చేశాను బిర్యానీ కోసం. అయితే బాగుంటుంది కదా అనేసుకొని ఇంకోసారి వీటితో అవి ఉన్నాయి కదా, వాటితో వెజ్ బిర్యానీ చేస్తాను, వెజ్ రైస్. ఇంకా ఇదండి నేనైతే బిర్యానీ కోసం షాపింగ్ చేసింది. అయితే ఇవన్నీ బిర్యానీ కోసమే తీసుకున్నాను. బిర్యానీకి ఏమేమి కావాలా ఏంటి అని అవన్నీ. ఇది కొంచెం దింగా కట్ అవుతుంది. క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ అవన్నీ ఇంకా అయితే కట్ చేస్తున్నాను. క్యారెట్ ఇంకా మష్రూమ్ కూడా కట్ చేశాను. చూడండి ఏ టైప్లో కట్ చేశానని చూపిస్తాను. ఇదిగో ఈ టైప్లో కట్ చేశాను నేను. మష్రూమ్కి మసాలా పట్టించి అది ఒక అరగంటలో సైడ్కి పెట్టేసి ఇంకా బిర్యానీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బాస్మతి రైస్ని ఒక 1.5 అవర్ అయితే నేను నానబెట్టాను. అది నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు మసాలా పట్టించడానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే ఇందులో వేస్తున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అవన్నీ అయితే వేసాను. కొత్తిమీర అవన్నీ యాడ్ చేస్తున్నాను. అదంతా యాడ్ చేసి ఇంకా ఇలా ఉంది, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసి ఇంకా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేశాక నేనైతే కర్డ్ యూజ్ చేశాను. కర్డ్ కూడా ఒక 1/2 కప్ వేసాను. కర్డ్ వేసి ఇంకా ఇది ఎలా కలవట్లేదు అని కర్డ్ అయితే వేసి ఇంకా కలుపుతున్నాను. కలిపేసి అదంతా చేసి పక్కన పెట్టి ఉంచాను అన్నమాట. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఇచ్చేద్దామని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ కట్ చేశాను. ఇదిగోండి, ఇదైతే నేను బిర్యానీకి ఏమేమి యూజ్ చేస్తానో మష్రూమ్ బిర్యానీకి అవన్నీ అయితే ఒక ప్లేట్లో తెచ్చి పెట్టేసుకున్నాను. ఇలా ఉంచుకొని పెట్టేసుకుంటే ఇంకా మనకి ఈజీగా అవుతుంది, వెతుక్కొని అవసరం లేదు. కలిపి పెట్టాను కదండి మష్రూమ్ని, అది ఇలా ఉంది. ఇవన్నీ అయితే బిర్యానీకి యూజ్ చేస్తాను. ఇంకా స్టార్ట్ చేసిన అవి అయితే బ్రౌన్ ఆనియన్స్ అండి. బ్రౌన్ ఆనియన్స్ అలా ఇచ్చేసి ఇంకా సైడ్కి తీసేసుకున్నాను. నేను ఆయిల్లోనే ఇంకా నెయ్యి యాడ్ చేసి ఇంకా పోపులు దానికి ఏం కావాలో అవి ఏమో అంటారు కదా, లవంగాలు, పువ్వు, అదంతా యాడ్ చేశాను. ఆ ఆయిల్నే యూజ్ చేశాను. ఇంకా అదంతా యూజ్ చేసి బిర్యానీ లీఫ్ ఉంటుంది కదా, ఆ లీఫ్ అవన్నీ వేసాను. వేసి ఇంకా అది ఎలా బాగా ఇదయ్యాక అది పేలేటట్టు సౌండ్ వస్తుంది కదా, అప్పుడు నేను ఇంకా అన్నీ యాడ్ చేయడం
అన్నీ యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అలా వేస్తూనే ఉంటున్నాను. ఇంకా ఆనియన్స్ అవన్నీ అయితే యూజ్ చేశాను, ఇంకా వేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా జీడిపప్పు అవన్నీ వేసి అయితే ఒకసారి అయితే కలుపుకున్నాను. క్యారెట్ అవన్నీ యాడ్ చేశానండి. బిర్యానీ కోసం మీకు తెలిసిందే కదా ఏమేమి వేస్తారో అని. నేనైతే ఒక వ్లాగ్లా చేస్తున్నాను, ఇదంతా వ్లాగ్లా చూపిస్తున్నాను మీకు. ఇంకా మష్రూమ్ అయితే నేను యాడ్ చేసి ఇంకా కలిపేసి ఇంకా పక్కన పెట్టేశాను. దానిపై మూత పెడితే బాగా ఇదవుతుంది కదండి, మగ్గడం వల్ల బాగా ఉడికాక నేనైతే రైస్ యాడ్ చేసేస్తున్నాను. రైస్ యాడ్ చేసి ఇక్కడ కలిపేసి నేను ఆపడం అదంతా గ్యాస్ పైన పెట్టాను. తర్వాత అవన్నీ బాగా వేగాక అవంతా అయ్యాక నేను కరెంట్ వేసాక నెయ్యి వేసాను 1 స్పూను. ముందర ఆయిల్ పోపుల కోసం అదంతా వేయడం కోసం కూడా 2 స్పూన్స్ వేసాను. మళ్ళీ రైస్ వేసాక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. నేను బాగుంటుంది కదా టేస్ట్ అనేసుకొని అయితే నేనైతే యాడ్ చేశాను. ఇప్పుడు బిర్యానీకి నేను రైస్ 1.5 గ్లాస్ తీసుకున్నాను కదా, 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇంకా హాఫ్ దానికైతే 1 గ్లాస్ తీసుకున్నాను. మొత్తం 2.5 అయినా సరే నేను 3 గ్లాసెస్ యూజ్ చేశాను. బిర్యానీకి తగ్గట్టు సాల్ట్ అయితే నేను వేసేసుకున్నాను. మీ ఇష్టం, మీకు సాల్ట్ ఎక్కువగా తినాలి అనిపిస్తే సాల్ట్ ఎక్కువ వేసేసుకోండి. రుచికి సరిపడైతే నేను వేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇస్మార్ట్ అస్సు బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.